సిద్ధంగా ఉంటేనే బావుంటుంది కదండీ! అందుకని నేను సిద్ధంగానే ఉన్నానండి. దేవుని స్తోత్రాలు. అమ్మ ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు 7:30 7:30 అయింది. మన టైము అరగంటే కదండీ! అవునండి. ఆ! అందువలన కొంచెం ఈరోజు సండే గాబట్టి కొంచెం ముందుకెళ్ళినా ఏం పర్లేదు పాస్టర్ గారు. అంటే నేను మీరు అరగంట టైంలోనని ఒక చిన్న ప్రసంగాన్ని అరగంట తీసుకున్నానండి. సమయంలో చెప్పండి సార్ పర్లేదు. అరగంట సమయంలో చెప్పండి పర్లేదు. అలాగే అండి. లేతే ఇంక వేరే ఓకే. ఉన్నాయండి. చాలా సమయం పడుతుందండి అందుకని. ఓకే. ఓకే. సరే అదే. పాస్టర్ గారు. అదే దేవుని చిత్తమైతే మరొకసారి నేను ఇంకొక పెద్ద ప్రసంగాన్ని తీసుకుంటానండి. ఇప్పుడు మాత్రం చిన్న ప్రసంగాన్ని తీసుకుంటాను. సరే. ఈ యొక్క వేసవి కాలము, ఈ యొక్క సమ్మర్ మనకొచ్చింది అంటే కొంతమందికి కొన్ని ప్రాంతాల వారికి ఈ యొక్క వేసవి కాలం అంటే బాగా ఇష్టపడుతూ ఉంటారు. కొందరికైతే కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఏదేమైనప్పటికీ కూడాను క్రైస్తవులైనటువంటి మనమందరమును క్రీస్తు ప్రేమను చాటించుటకు పరిచర్యలో మనము ఉత్తమమైనటువంటి ఫలితములను పొందటానికి గాను ఈ యొక్క వేసవి కాలము మనకు అనుకూలమైనదని మనము భావించినట్లయితే మన యొక్క సంఘాల వారు ముఖ్యంగా మన యొక్క పాస్టర్ గారులు, మన యొక్క దైవజనులైనటువంటి నాయకులు ఈ యొక్క ఏప్రిల్, మే మాసాలలో వీబీఎస్ వెకేషన్ బైబిల్ స్కూల్ ఈ క్లాసులు మీరు పెట్టండి. నిర్వహించండి. ఇవి చేయటం వలన అన్ని జనులైనటువంటి వారికిని అనేకులకు ఈ యొక్క సువార్త అందించబడుతుంది అని మన యొక్క పెద్దవారు మనల్ని ప్రోత్సహిస్తారండి. ఈ యొక్క వీబీఎస్ క్లాసులు పెట్టమని చెప్తారు. ఒక వారం రోజులు పెట్టమంటారు కొంతమంది, 10 రోజులు అంటారు కొంతమంది. ఏదేమైనప్పటికీ కూడాను దైవజనులు ఎంతో శ్రద్ధ తీసుకొని ఈ యొక్క వేసవి కాలంలో ఈ యొక్క వీబీఎస్‌ని నడిపించడం అనేటువంటిది పరిపాటిగా జరుగుతోంది. అయితే ఈ యొక్క వీబీఎస్‌ని ఈ రోజున మనము ఆ యొక్క విషయాన్ని కొంచెం సపోర్ట్ చేసుకుంటానికి ఆ యొక్క వీబీఎస్ కార్యక్రమాన్ని మనం చేయటానికి గాను, బలపరచటానికి, దానిలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని గ్రహించటానికి ఈ సమయమందు మనం ప్రయత్నం చేద్దామండి. మరి ఈ యొక్క వెకేషన్ బైబిల్ స్కూల్ అదే వొకేషన్ బైబిల్ స్కూల్ అని అన్నాం అనుకోండి. అది వృత్తిరీత్యా, ప్రవృత్తిరీత్యా చేసేటువంటి సేవగా ఆ యొక్క అర్థాలొస్తాయి. అయితే దీనిని గురించి ఈరోజు మేము ఓసూరులో ఉన్నటువంటి డివిజన్ హౌస్ పక్కన తమిళ చర్చిలో ఈ యొక్క వీబీఎస్ వర్క్‌షాప్ ట్రైనింగ్‌కి నేను వెళ్ళానండి. అందరితో పాటు నేను కూడా వెళ్లి కూర్చున్నాను. వారు చెప్తున్నారు, మామూలుగా చెప్తున్నారు తమిళ భాషలో. నేను అర్థం చేసుకుంటున్నాను, వింటున్నాను. అప్పుడు నాకు ఈ యొక్క వీబీఎస్ అంటే వెకేషన్ బైబిల్ స్కూలు. ఇది వేసవి కాలంలో మనం పెడుతున్నాము. ఈ యొక్క వేసవి కాలంలో ఈ యొక్క వీబీఎస్‌ని నడిపించటం వలన ఎటువంటి లాభాలుంటాయి? ఎటువంటి ప్రయోజనాలుంటాయి? ఏ విధంగా ఈ యొక్క సువార్త సేవ జరిగితే బాగుంటుంది, జరగాలి అనేటువంటి ఉద్దేశాలతో ఆలోచన చేస్తున్నటువంటి తరుణంలో నాకు ఉన్నట్టుండి వేసవి వేసవి కాలపు పండ్ల గంప అనేటువంటి మాట వాక్యము నాకు గుర్తుకొస్తోంది. గుర్తుకొస్తుంది. అది ఎక్కడ ఉన్నది అనేటువంటి ఆలోచన ఒక నిమిషం చేసినప్పుడు వెంటనే ఆమోసు గ్రంథము, ఆమోసు పుస్తకము లేకపోతే గ్రంథము 8వ అధ్యాయము 1, 2 వచనాలు గనక మనం చూసినట్లయితే 759 పేజీ అండి. అక్కడ ఉన్నది చూడండి. నేను చదువుతున్నాను. మరియు ప్రభువైన యెహోవా దర్శన రీతిగా వేసవి కాలపు పండ్ల గంప ఒకటి నాకు కనపరిచెను అని ఆమోసు ఇస్తున్నటువంటి ఈ యొక్క స్టేట్మెంట్. ఈ ఆమోసు ప్రవక్త గారికి దేవుడు దర్శన రీతిగా ఆయనతో మాట్లాడింది ఏంట్రా అంటే ఈ యొక్క వేసవి కాలపు పండ్ల గంప ఒకటి ఆయనకు కనబరిచేటట్టుగా దర్శనాన్ని దేవుడు ఇచ్చి ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క వాక్యమును
మరి ఆ 8వ అధ్యాయము 1, 2 వచనాల దగ్గర నుంచి మనము ఇంకా వేరే వచనాల దగ్గరికి వెళితే ఆ యొక్క సబ్జెక్టు వేరుగా ఉంటుంది. అయితే నేను ఆ యొక్క ప్రసంగాన్ని నేను మీ దగ్గర నేను ఈ సమయమందు చేయటం లేదండి. దయతో క్షమించాలి. నాకు కావాల్సినటువంటి మాట ఏమిటయ్యా అంటే, వేసవి కాలపు పండ్ల గంప అనేటువంటి ఆ హెడ్డింగు, ఆ పదం ఒకటి నాకు చాలు. ఆ పదాన్ని మాత్రమే నేను తీసుకుంటున్నానండి. దయచేసి మన్నించి మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే అటువంటి వేసవి కాలపు పండ్ల గంప, అటువంటి పండ్లతో కూడినటువంటి గంప ప్రతి పాస్టర్ గారికి కావాలి. ప్రతి పాస్టర్ గారు ఆ విధంగా ఈ వేసవి కాలంలో పండ్ల కోసము ఆయన తన దగ్గర ఖాళీ గంపను ఒకటి ఏర్పాటు చేసుకొని ఆ గంపని నింపటానికి ఆయన ప్రయాసపడాలి. ఆ విధంగా మనము దానిని స్పోర్టివ్‌గా తీసుకున్నట్లయితే, మరి మాది స్వతహాగా ఆంధ్రాలో ఉన్నటువంటి ఊరు నూజివీడు అండి. మా నూజివీడు ప్రాంతానికి చెందినటువంటి వారిని ఎవరినైనా మీరు అడిగినట్లయితే, ఈ యొక్క వేసవి కాలపు పండ్లు ఏమిటయ్యా మీ ఊర్లో అని ఎవరిని అడిగినా, చిన్న పిల్లల దగ్గర నుంచి మీరు పెద్దవారిని అడిగినా కూడాను వాళ్ళందరూ చెప్పేది ముక్త కంఠముతో మామిడి పండ్లు అని చెప్తారు. ఇకపోతే వేరే ప్రాంతానికి గనుక వెళితే అక్కడ కొంతమంది వాటర్ మెలన్, పుచ్చకాయలు చెప్పొచ్చు. కొంతమంది నేరేడు పళ్ళు చెప్పొచ్చు. ఇలాగా ఏ పండ్లైనా ఒక్కొక్క ప్రాంతానికి ప్రసిద్ధికి చెందినటువంటి ఆ యొక్క పండ్ల గురించి అక్కడక్కడ ఎవరికి వారు ఆ ప్రాంతంలో పండేటువంటి ప్రకృతిలో యేసు ప్రభువారు ప్రసాదించేటువంటి ఆ యొక్క పండ్ల గురించి ఆ యొక్క ప్రజానికము, ఆ ప్రాంత వాసులు, దేవుడు ఈ యొక్క వేసవి తాపాన్ని మేము తట్టుకుంటానికి ఈ కాలమందు ఆయన సృష్టికర్త అయినటువంటి యేసు స్వామి లభింపచేసేటువంటి ఈ యొక్క మా ఊరిలో ఈ పండ్లు పండుతాయి అని వారు చెబుతూ, విశ్వాసులైతే సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు వారిని వారు సాక్ష్యం చెప్తారు, స్తుతిస్తారు. అయితే ఇక్కడ ఈ సేవ చేస్తున్నటువంటి ప్రవర్తన పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ బృందం గాని, లేకపోతే హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి వైద్య వృత్తిలో ఉన్నటువంటి వారైనా, పాస్టర్ గారులైనా, సంఘములో వాక్య సేవ యందు ఆసక్తి కలిగినటువంటి భక్తి పరులు కూడాను ఆయా ప్రాంతాలలో కొన్ని స్ట్రీట్‌ని, లేకపోతే ఒక వీధిని, లేదా ఒక చిన్న గ్రామాన్ని ఎన్నిక చేసుకొని వారేం చేస్తారు అంటే, ఈ యొక్క వేసవి కాలపు బైబిలు తరగతులను, వీబీఎస్ ప్రోగ్రామ్స్‌ని స్వచ్ఛందంగా ఏర్పాటు చేసేవారు కొందరుంటారు. నాలాంటి పాస్టర్ గారైతే ఆ యొక్క ప్రెసిడెంట్ గారో ఎవరన్నా చెబితే వెళ్లి చేస్తూ ఉంటారు. మొత్తం మీద దేవుని యొక్క సేవ ఈ యొక్క వేసవి కాలంలో ఈ యొక్క చిన్న బిడ్డలను ఉద్దేశించి ప్రత్యేకించి ఆ యొక్క చిన్నవారికి పాటలు నేర్పించటము, ఆరోగ్య సూత్రాలు నేర్పటము, వారి యొక్క మనసులలో వారుకున్నటువంటి తలాంతులను పాటల రూపంలోను, డ్రాయింగ్ రూపంలోను, క్రాఫ్ట్ వర్క్ రూపంలోను ఏదో ఒక రకంగా వారికి దగ్గరయ్యి ఆ యొక్క చిన్నారులకు యేసుక్రీస్తు వారి యందు భక్తి ప్రపత్తులను పెంపొందించుటకు, కృషి చేయుటకు సేవకులందరూ కూడాను, ముఖ్యంగా క్రైస్తవులైనటువంటి మనం అందరం కూడాను, నిజ దేవుడిని ఆరాధన చేస్తున్నటువంటి మనం అందరం కూడాను అటువంటి వాక్య సేవ చేయటానికి ప్రయత్నం చేసేటువంటి శుభ తరుణము ఈ యొక్క వేసవి కాలము. ఈ యొక్క వేసవి అనేది వేడిమితో కూడినదని, అటువంటి వాతావరణములో ఆ యొక్క వేసవి తాపానికి మనము గురి చెందుతామని, తట్టుకోలేమని కొంతమంది మనము అనుకుంటూ ఉంటాం. కానీ ఆ పండ్ల రసాలను మనము ఆ కాలమందు, ఆ ప్రాంతమందు లభ్యమయ్యేటువంటి ఆ యొక్క పండ్ల రసాల ద్వారాగా మనము ఆ యొక్క వేసవిని తట్టుకుంటానికి పండ్లను
కోరుకుంటాము, కొనుక్కుంటాము, తింటాం. ఈ యొక్క మాటల్ని నేను ఎందుకు చెప్తున్నానంటే, దానిని మనం ఆధ్యాత్మికంగా తీసుకుందామండి. అయితే ఆ విధంగా మనము ఆ పండ్లను ఎలాగైతే మనకున్నటువంటి వేసవి తాపానికి తట్టుకుంటానికి వాడుకుంటామో, అలాగనే పేదరికంలోను, ఒంటరితనంలోను, వ్యాధులలోను, బాధలలోను, శాపాలకు గురైనటువంటి అభాగ్యులను మనము ఈ కాలమందు ఈ చిన్న బిడ్డల ద్వారాగా వారిని చేరుకునే అవకాశము దేవుడు మనకు కలిగిస్తారు. అప్పుడు మనం ఎలాగైతే మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటానికి ఎటువంటి ద్రవ పదార్థాలను, చల్లని పానీయములను మనం సేవించి ఉల్లాసభరితులం అవుతామో, అదే విధంగా ఆధ్యాత్మికంగా ఈ యొక్క చిన్న బిడ్డల ద్వారాగా ఆ బాధలలో మరి ఆ విద్యా విహీన దశలో ఉన్నటువంటి వారిని మనము దర్శించి, వారిని ఆహ్వానించి, వారికి యేసుక్రీస్తు వారి గురించి చెప్పటం వలన వారి యొక్క జీవితాలలో దేవుని యొక్క వరం ఎంతగానో పనిచేస్తుంది. మరి పెద్దలు ఎవరైనా కోపడతారేమో నాకైతే తెలియదు కానీ, నాకు తెలిసినంత వరకు మా నూజివేడు ప్రాంతంలో మరి నేను చిన్న పిల్లాడిన దగ్గర నుంచి నేను చూసినాను, గమనించినాను. ఎన్నో కుటుంబాలలో క్రైస్తవం చేరటం వలన, సువార్త వారు వినటం వలన, అనుసరించటం వలన, క్రీస్తు వారిని స్వకీయ రక్షకుడిగా అంగీకరించటం వలన మరి చెప్పకూడదేమో గాని అట్టడుగు కుటుంబాల నుంచి ఈ రోజున దేశము యొక్క ఉన్నత స్థలములలో ఆ కుటుంబాల బిడ్డలు, కుమారులు, కుమార్తెలు ఈ రోజున వెలుగొందుచున్నారు. దేవుని యొక్క వచనం ప్రకారంగా యెషయా గ్రంథం 58వ అధ్యాయము 13, 14 వచనాల సారాంశము క్రీస్తు వారు చెప్తున్నారు. నా విశ్రాంతి దినము అని ఆయన చెప్తున్నారు. నా విశ్రాంతి దినము ఘనమైనదని, మనోహరమైనదని ఎవరైనాను గైకొనినట్లయితే, లోక వార్తలు చెప్పుకొనకుండా వారు విశ్రాంతి దినమందు వారి యొక్క పనులను ఆపివేసుకొని ఆత్మతోనూ సత్యముతోనూ నన్ను గనక ఆరాధన చేస్తే, వారిని నేను దేశము యొక్క ఉన్నత స్థలంలో నేను వారిని కూర్చుండబెడతానని ప్రభువారి వాగ్దానము అనేకమైనటువంటి కుటుంబాలలో, అట్టడుగు ప్రజానీకములో అది సార్థకమైనది. ఆ దేవుని యొక్క దీవెనలు పొందినటువంటి వారు 100 సంవత్సరాల పైన జీవించినటువంటి వారు ఉన్నారు. ఒక్కొక్క గ్రామములో 50 మంది, 100 మంది సేవకులుగాను, మరి కోల్పోర్టర్లు గాను, స్కూల్స్ లో పాస్టర్లు గాను, ప్రిన్సిపాల్ గాను, చర్చెస్ లో పాస్టర్లు గాను, మరియు విద్యా వైద్య రంగాలలో అభివృద్ధి పదాన దేవుని చేత దీవించబడినటువంటి కుటుంబాలు ఎన్నో ఉండి ఉన్నాయి. అటువంటి విధముగా ఈ యొక్క విబిఎస్ ద్వారాగాను, వీధి వీధి సువార్త సేవల ద్వారాగాను, ఆ కాలం నుంచి ఈ కాలం వరకు కూడాను, ఈ యొక్క కంప్యూటర్ యుగంలో కూడాను ఈ యొక్క క్రైస్తవాన్ని, అందున ఈ యొక్క శేషించినటువంటి పరిశుద్ధ సంఘమైనటువంటి సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘాల సేవల ద్వారాగా అనేకమైనటువంటి కుటుంబాలలో దేవుని యొక్క ఉజ్జీవము పొందటం వలన ఎందరో అభివృద్ధి పదాన ఉంటున్నారు. మరి అటువంటి యొక్క విబిఎస్ స్కూల్లో ఈ యొక్క వచ్చినటువంటి పిల్లల ద్వారాగా మనము పెద్దలను కలుసుకోవటము, ఆ పెద్దలకు సువార్త సేవ చేయటము అనేటువంటిది మనకు చాలా బాసటగా, మంచి అవకాశంగా దేవుడు మనకు ఇచ్చినటువంటి సందర్భాలు ఎన్నో ఉండి ఉన్నాయి. అందుకని ఈ యొక్క చిన్న బిడ్డల గురించి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని వాక్యాలను మనము ఈ సమయం ముందు చదువుకుందాం అండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము
15-16 వచనాలు చదువుకుందామండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 15-16 వచనాలను చదువుకుందామండి. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి కోపంతో మండిపడి, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. సరే, ఈ యొక్క వాక్యము అది వేరే ఒక సందర్భాలలో మన యొక్క అనుభవం కలిగినటువంటి పాస్టర్ గారులు మనకు బోధించి ఉన్నారు. అయితే నేను ఈ రోజున ఈ యొక్క వాక్యాన్ని నేను మీ ముందు ఎందుకు ఉంచాను అంటే, అక్కడ చూడండి, దేవుని చేత, యేసుక్రీస్తు వారి చేత స్వస్థత పొందినటువంటి పెద్దలు, మరణాన్ని సైతము జయించి పునరుద్ధానులై తిరిగి జీవింపబడినటువంటి వారు ఎందరో ఉన్నారు. మరి ఎన్నో విధాలుగా అద్భుతాలను చవి చూసినటువంటి వారు, కృంటివారు, గ్రుడ్డివారు, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చాలా అభాగ్యులైనటువంటి వారు, ఆశీర్వదించబడినటువంటి పెద్దలు ఎందరో ఉన్నారు. కానీ వారందరి నోట రానటువంటి స్తోత్రం ఈ యొక్క చిన్న బిడ్డల నోట వస్తుందండి. ఏమని చెప్తున్నారండి వారు? 16వ వచనంలో చూసినట్లయితే, బాలురొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపబడింది అక్కడ. కావున ఈ యొక్క వేసవికాల బైబిల్ తరగతి కార్యక్రమాలలో నుండి మనము ఈ యొక్క చిన్న బిడ్డలను మనము చేరుకుంటానికి, ఆ యొక్క చిన్న బిడ్డలకు కావలసినటువంటి విద్య, వైద్య సదుపాయములను సహితము దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి కృప చేత మనము వారికి చేరవేస్తూ, చేరతీసి, స్వీకరించి, వారిని సరిచేస్తూ, దేవునిలో వారిని బలపరచటానికి, పెంచటానికి ఈ యొక్క విబిఎస్ చాలా మనకి ఉపయోగపడుతోంది. కావున ఆ యొక్క చంటి బిడ్డలకు దేవుని యొక్క ప్రేమ అది ఊరుకున్నా ఊరుకోరు, అది కాముగా ఉండమన్నా ఉండరు, మౌనంగా ఉండమన్నా ఉండరు. పెద్దవాళ్ళైతే దేనికైనా భయపడతారేమో గాని, పెద్దవాళ్ళైతే దేని వల్లనైనా మర్చిపోతారేమో గాని, పెద్దవాళ్ళైతే అశ్రద్ధ చేస్తారేమో గాని, చిన్న బిడ్డలు మాత్రం వారు అంకిత భావంతో ఉంటారు. వారికి తెలిసినటువంటి నిజమును, వారికి నచ్చినటువంటి సత్యమును, విషయాలను వారు ఎల్లప్పుడూ మర్చిపోరు. కొంతమంది క్రైస్తవ కుటుంబాల్లో మనం చూసినట్లయితే, తల్లిదండ్రి కంటే వారికి ఉన్నటువంటి చిన్న బిడ్డలు పాస్టర్ గారు వచ్చారని ఎంతో ఆశ్చర్యపోతూ ఉంటారు, సంబరపడిపోతూ ఉంటారు. వారు ఎంతో ఆసక్తితో ఉంటారు. కొన్ని చోట్లయితే పెద్దవారు వందనాలండి అని చెప్తారేమో, కొంతమంది చెప్పలేకపోతారేమో గాని, చిన్న బిడ్డలు మాత్రము ఎటువంటి సంకోచం లేకుండా, ఎటువంటి తారతమ్యం లేకుండా పాస్టర్ గారు వచ్చారని వారు మనసారా, నోరారా పాస్టర్ గారు అని వారు ప్రేమించటము, అభిమానించటం అనేటువంటిది చూసినట్లయితే, అప్పుడు మనకు అనిపించేటువంటి ఒకే ఒక భావన, చిన్న పిల్లలను మనము అలక్ష్యము చేయకూడదు, అశ్రద్ధ చేయకూడదు, వారి పట్ల అభ్రతాభావం కలగకూడదని మనకు అనిపిస్తుంది. అందువలనే మరొక వచనాన్ని, మనందరికీ తెలిసినటువంటి వచనాన్ని చూద్దామండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 13-16 చదువుకుందామండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 13-16 వచనాలని ఈ సమయమందు చదువుకుందాం. తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చిరి. అయితే శిష్యులు వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానీయుడి, వారి నాటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే.
చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు అందులో నెంత మాత్రమును ప్రవేశింపడని మీతో నిత్యముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించారు యేసుక్రీస్తు వారు. ఈ యొక్క వాక్యంలో చాలా అంశాలు ఉన్నాయి. మరి అక్కడ శిష్యుల మీద యేసుక్రీస్తు వారు ప్రాయము కొన్ని సెకండ్లు మాత్రమే కోపపడినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. మరి హెబ్రీలు 12:6 చూసినట్లయితే చూడండి, అక్కడ ఒక వచనం ఉంటుంది. హెబ్రీలు 12:6 అండి. ఎవరన్నా చదువుతారండి? అన్ని నేనే చదివిస్తున్నాను, ఏమనుకోమాకండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 6వ వచనం అండి, లేకపోతే 5:6. నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించుకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరిచితిరి అని అక్కడ ఉన్నటువంటి వేరే సందర్భంలో దాని గురించి చెప్పబడింది. అయితే నేను ఆ యొక్క వాక్యాన్ని మీకు ఎందుకు పొందుపరుస్తున్నాను అంటే, ఇక్కడ చూడండి, యేసు అది చూచి కోపపడి చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దని యేసుక్రీస్తు వారు వారి యొక్క శిష్యులకు చెప్పి ఉన్నారు. అలాగనే కొన్నిసార్లు మనం కూడాను తొందరపాటు నిర్ణయాల వలన మనము కొన్ని దేవుని యొక్క వాక్య సేవకు ఆటంకాలు గాని, అభ్యంతరాలు గాని, సాకులు గాని మనము ఏర్పాటు చేసుకొని ఆలోచన చేస్తున్నట్లయితే అప్పుడు దేవుడు వాక్య రూపంలో మనతో మాట్లాడతారు. ఏమనో తెలుసండి, ఒక వాక్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తారు. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనం అండి. అక్కడ రాయబడినటువంటి వాక్యం ఏమిట్రా అంటే, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు. ఇటువంటి వాక్యాలండి దేవుడు మనల్ని ప్రేమించటం వలన పరిశుద్ధాత్మ దేవుడు మనకేం చేస్తారంటే, ఆయన ఆ పరిశుద్ధాత్ముడు వెంటనే మనకు బైబిల్ గ్రంథంలోంచి ఇటువంటి లేఖనాలని, నిత్య జీవమును ప్రసాదించేటువంటి లేఖనాలని మనకు జ్ఞాపకం వచ్చే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు పరిచర్య మనకు చేస్తారు. అందుకనే మార్కు 12:12లో కూడా ఉన్నటువంటి మాట ఏమిటయ్యా అంటే, లోక 12:12లో ఉన్నటువంటి వాక్యం ఏంటయ్యా అంటేనండి, మనకు ఎప్పుడు ఏ పరిస్థితిలో మనము ఏ యొక్క మాటలను చెప్పాలో, ఏ వాక్యమును మనం తెలియపరచాలో, మనము ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో అవన్నీ మనకు కలగజేసేది పరిశుద్ధాత్మ దేవుడేనని లోక 12:12లో ఆ మాట ఉన్నది. మరి ఇర్మియా గ్రంథం 48:10వ వచనంలో యెహోవా కార్యమును మనము అశ్రద్ధగా చేయకూడదని అక్కడ వాక్యం మనకు ఉంటున్నది. కావున మనకు దొరికినటువంటి సమయాన్ని, మనకు అవకాశం ఇచ్చినటువంటి దేవుని యొక్క తరుణాన్ని మనము వృధా చేయకుండా దేవుని యొక్క రాజ్యమును, దేవుని యొక్క సువార్తను మనము చాటించటానికి ఎప్పుడు కూడాను వెనకడుగు వేయకూడదు. అంతేకాకుండాను చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు అందులో నెంత మాత్రమును ప్రవేశింపడని నిజంగా నేను మీతో చెప్పుచున్నాను అని ఉన్నది. చూడండి, చిన్నపిల్లలు వారి యొక్క మనస్తత్వం గురించి మన పాస్టర్ గారు మనకు చాలా సార్లు బోధించి ఉన్నారు. వారిలో కక్షలు, ఈర్ష్యలు, ద్వేషాలు ఉండవని, వారికి కలిగినటువంటి విరోధమైన, కోపమైన అది క్షణికమని, వెంటనే మరలా వారు ఒకరికొకరు కలుసుకొని మళ్ళీ మాట్లాడుకొని కలిసిమెలిసి ఆడుకుంటారని చిన్న బిడ్డల గురించి మనకు పాస్టర్ గారు ఎన్నోసార్లు మంచి వాక్యాన్ని మనకు బోధించి ఉన్నారు. అటువంటి బోధనలు మనం విని ఉన్నాం, నిజమే. అందువలనే ఈయన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, దేవుని రాజ్యమును చిన్న బిడ్డల వలె మీరు అంగీకరించాలి. చిన్న బిడ్డలు చూడండి, తల్లిదండ్రి చెప్పితే, పాస్టర్ గారు చెప్పితే, లేదా సంఘ విశ్వాసులు చెప్పితే వారు చెప్పినట్లుగానే ఆ యొక్క చిన్న బిడ్డలు నడుచుకుంటారు.
మరి అబ్రహాం గారి యొక్క కుమారుడు ఇస్సాకు కూడా చూడండి, అబ్రహాము రమ్మంటే వెళ్ళాడు, ఆ యొక్క కట్టెల మీద పడుకోమంటే పడుకున్నాడు. తండ్రి ఏం చెప్తే అది చేశాడు ఇస్సాకు. కావున చిన్న బిడ్డల యొక్క మనస్తత్వం మనం కలిగి, మనము పెద్దవారి కంటే ఎక్కువగా చిన్నపిల్లలే యేసుక్రీస్తు వారిని మంచిగా, ముందుగా, స్వచ్ఛందంగా వారు అంగీకరిస్తున్నట్లు, యేసుక్రీస్తు వారికి బాగా దగ్గరైనట్లుగా మనము ఈ యొక్క గ్రంథాల్లో మనం చూస్తున్నాం. మరి పెద్దవారమైనటువంటి మనం కూడాను ఆ యొక్క చిన్నపిల్లల మనస్తత్వాన్ని కలిగి క్రీస్తు వారికి సంపూర్ణంగా మనం సమర్పించుకోవలసినటువంటి అవసరత మనకు ఉండి ఉన్నది. ఈ యొక్క విబిఎస్ ద్వారాగా మరి అన్య కుటుంబాలకు చెందినటువంటి ఎందరో మరి ఈ యొక్క విబిఎస్ ప్రోగ్రామ్స్ లో ఆ యొక్క డ్రాయింగ్లు వేయటం వలన, ఆ యొక్క క్రియేషన్ సృష్టి క్రమాన్ని వారు తెలుసుకోవటం వలన, ఆ తెలుసుకొని పరిశుద్ధాత్మ దేవుడు వారికి మనోనేత్రమును తెరిచి ఆ యొక్క చిరు ప్రాయములోనే వారికి ఆశ్చర్యమైనటువంటి సంగతులను, అధిక బుద్ధియు వివేచన కలిగినటువంటి జ్ఞానమును యేసుక్రీస్తు వారు కలగజేస్తారని యెషయా గ్రంథము 28వ అధ్యాయము 29లో ఆ యొక్క వాక్యం మనకు ఉన్నది. అదే వాక్య ప్రకారంగా మరి ఎందరో మరి అన్య కుటుంబానికి చెందినటువంటి చిన్న బిడ్డలు మరి దేవుని యొక్క వాక్యాల్ని వినటం వలన, నేర్చుకోవటం వలన వారు దేవుని యొక్క అపారమైనటువంటి కృప చేత క్రైస్తవానికి చేరువయ్యి ప్రవేశించి మరి ఎంతగానో అభివృద్ధి పదమున నడిచినటువంటి ఎందరెందరో మరి ఖండాంతరాలలో, అంటే పలు దేశాలలో మరి ఈ యొక్క క్రైస్తవ బిడ్డలు అనేక ప్రాంతాలకు వెళ్ళి వారు వారి యొక్క సహజీవనం చేస్తూనే మరి వాక్య సేవకు సపోర్ట్గా ఉండటం కానీ, లేకపోతే సాయంకాల సమయంలో మరి దేవుని యొక్క సేవలో పాల్పంపులు పొందటము, ఇవన్నీ కూడాను జరుగుతున్నాయి. అంటే మరి ఈ యొక్క విబిఎస్, ఈ యొక్క వేసవి కాల బైబిల్ తరగతులు అనేటువంటివి మనకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మరి మనం అందరం కూడాను ఈ యొక్క వేసవి తాపాన్ని తట్టుకుంటానికి మరి ఎలాగైతే జాగ్రత్తలు తీసుకుంటున్నామో, అలాగనే ఈ యొక్క పేదరికంలోను, ఒంటరితనంలోను, వ్యాధుల్లోను, బాధల్లోను, శాపాల బారిన పడినటువంటి అమాయకులను, అభాగ్యులను, అనాథలను మనకు దేవుడిచ్చినటువంటి కలిమి కొలది, దేవుడిచ్చినటువంటి జ్ఞానం కొలది, దేవుడిచ్చినటువంటి జీవాన్ని బట్టి, జీవనోపాధిని బట్టి కొంత మనము కేటాయించి మనము ఇతరుల పట్ల సేవా దృక్పథంతో క్రీస్తు వారిని ఏదో ఒక రూపంలో వారికి మనము పరిచయం చేయాలని మనము ఈ సమయం మందు ఒక తీర్మానాన్ని తీసుకుందామండి. మరి యొక్క ప్రారంభంలో నేను చూసినటువంటి కార్యక్రమాల్లో ఎక్కడా లేనటువంటి విధంగా ఒక మంచి ప్రణాళిక వేసుకొని మీరు దేశము గురించి, మరి వ్యాధిగ్రస్తుల గురించి, ఇలా మీరు ఒక లిస్టు ప్రకారంగా మీరు చేస్తున్నటువంటి ప్రార్థనలు, మీ కార్యక్రమాలు చూస్తే నాకు చాలా సంతోషంగా ఉన్నాయి. ఈ యొక్క మాటను నేను మీకు ఈ సమయమందు ఎందుకు ప్రస్తావించాను అంటే, దానికొక వాక్యము నాకు గోచరం అవుతున్నది. ఆ యొక్క వాక్యం ఏమిటయ్యా అంటే, ఎవరైనా ఒక్క వాక్యాన్ని చదవండి దయచేసి. మీకు ఎవరికి కూడాను వాక్యం చదివేయటానికి అవకాశం ఇవ్వలేదు. దానిని ఆ విషయంలో నన్ను క్షమించండి. ఎవరైనా ఒక వాక్యం చదవండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుకుని మనము ముగించుకుందామండి. దయచేసి రోమీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 13, 14 వచనాలు చదవండి. ఏమండి, చదువుతున్నారండి? హలో.
సరే సరే, నేనే చదువుతానండి. రోమిలికి రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 13-14 వచనాలు. అన్ని జనులకు మీతో నేను మాట్లాడుచున్నాను. నేను అన్ని జనులకు అపోస్తలుడనై ఉన్నాను గనుక ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవలనని నా పరిచర్యను గణపరుచుచున్నాను. ఆమేన్. దేవుని స్తోత్రం అండి. ఈ యొక్క జూమ్ నిర్వాహకులు మరి ఆ యొక్క పౌలు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి ఏ విధముగానైనను అన్యజనులకును స్వజనులకును ఏదో ఒక విధంగా మరి వాక్యం మందు ఆసక్తిని పురోబుద్ధిని గావించి మరి సువార్తను నిత్యము ధ్యానించే విధంగాను, ప్రకటించే విధంగాను, ప్రచురపరిచే విధంగాను, ఉద్యమింపబడే విధంగాను ఈ యొక్క నిర్వాహకులు చేస్తున్నటువంటి ఈ యొక్క జూమ్ మీటింగ్ ద్వారాగా ఈ యొక్క సేవను దేవుడు ఇంకను అత్యధికంగా ఆశీర్వదించాలని కోరుకుంటూ నేటి యొక్క ప్రార్థన కార్యక్రమాన్ని నేను ముగించుకుంటున్నానండి. దయచేసి ప్రార్థన చేయండి పాస్టర్ గారు. ఒక చిన్న పాట పాడచ్చండి. పాడచ్చు సార్, పాడండి. శరణంబు శరణంబు శ్రీ యేసుదేవా, కరములు జోడించి స్మరింతుమయ్యా. శరణంబు శరణంబు శ్రీ యేసుదేవా, కరములు జోడించి స్మరింతుమయ్యా. గత రాత్రి చీకటిన్ మా తోడు నీడై ప్రతికీడు దొలగించి బ్రతికించినావు. ప్రతికీడు దొలగించి ప్రతికీడు దొలగించి ప్రతికీడు దొలగించి బ్రతికించినావు. శరణంబు శరణంబు శ్రీ యేసుదేవా, కరములు జోడించి స్మరింతుమయ్యా. పగటిలో మీ ప్రేమ ప్రచరించు వేళ పగవారు మా పైన పడకుండజేయి. పగవారు మా పైన పగవారు మా పైన పగవారు మా పైన పడకుండజేయి. శరణంబు శరణంబు శ్రీ యేసుదేవా, కరములు జోడించి స్మరింతుమయ్యా. దినకృత్యమందున దీవించు దేవా, దినకరుని వడ నుండి దినమంత కాచి. దినకరుని వడ నుండి దినకరుని వడ నుండి దినకరుని వడ నుండి దినమంత కాచి. శరణంబు శరణంబు శ్రీ యేసుదేవా, కరములు జోడించి స్మరింతుమయ్యా. ప్రార్థించుకుందామండి. ప్రార్థన. సకలాశీర్వాదములకు ఆది సంభూతుడమైన ఘనమైన యెహోవా దేవా, స్వామి, ఈ యొక్క రాత్రికాల సమయములో నైనా మీ యొక్క ప్రియ బిడ్డలు మీ ఎడల ఉన్నటువంటి భక్తి శ్రద్ధలతో వినయ విధేయతలతో దేవా అనేకమైనటువంటి విషయాల గురించి ప్రభా వారు మీకు విజ్ఞాపనలు చేసి ఉన్నారు, గాన ప్రతిగానములు చేసి ఉన్నారు. స్వామి దేవా, మీరిచ్చినటువంటి జీవము చొప్పున, మీరు దీవించుచున్నటువంటి ఐశ్వర్యము చొప్పున మీరు వారికి తోడుగా ఉన్నందున ప్రతిదినము విడువక మిమ్మలను ధ్యానిస్తూ మీ యొక్క అపారమైనటువంటి కృపను దినదినము వారు పెంపొందించుకొనుచు దేవా ఈ సమయమందు ఎంతో ఓరిమితో వాక్య ధ్యానమందు వారి యొక్క మనసులను నిమగ్నము చేసి వారి యొక్క దైనందిన జీవితములో కావలసినటువంటి మీ యొక్క ధన్యతల నిమిత్తమై వారు ఏ యొక్క విషయాల నిమిత్తమై ఈ యొక్క ముగింపు ప్రార్థనలో ఏకీభవించి మీకు విజ్ఞాపన చేస్తున్నారో స్వామి,
సమస్తమును ఎరిగినటువంటి దేవా, మీరు వారి ప్రార్థనలకు కావలసినటువంటి ఫలములను దయచేయమని కోరుకుంటూ, దేవా, ఈ యొక్క రాత్రికాల సమయమందు మా అందరికీ కూడాను సుఖనిద్ర గావించండి. ముఖ్యంగానైనా చిన్న బిడ్డలు, పెద్దవారు ఈ యొక్క వేసవి తాపం వలన వారు అల్లాడిపోకుండా, వారికి అలసట అనేది దరిచేరకుండా, వారికి కావలసినటువంటి చక్కని వాతావరణమును, ఆయురోగ్యములను, యోగక్షేమములను కలిగించండి స్వామి. దాదాపుగానైనా మీ యొక్క ప్రియబిడ్డలు ఒక 10 మందినైనా ఎంతో విజ్ఞతతో మీకు విజ్ఞాపనలు చేస్తున్నారు తండ్రి. వారు పేర్కొన్నటువంటి ప్రతి అంశంలోనూ మీరే తోడుగా ఉండి వారికి కావలసినటువంటి సహాయమును, ధన్యతలను మీరు చేకూర్చండి. మీ కృప చేత రాబోయేటువంటి మరొక రేపటి దినమందు మరలా మేమందరమును సమకూడి ఇంకను అత్యధికముగా ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్మలను ఆరాధన చేసి మీ కృపకు పాత్రులయ్యే విధంగా మమ్మలను ఉజ్జీవింపచేయమని మా ప్రభువును మీ ప్రియకుమారునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్కయు, లోకరక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు యొక్కయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడును మీ రాక పరిణితము సదాకాలము మా అందరికి తోడై ఉండును గాక. ఆమేన్.